రాజమహేంద్రవరం స్థానిక 29వ వార్డ్ కొత్తపేట పెద్ద వీధిలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ 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 దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా సోమవారం సాయంత్రం విద్యార్థులతో సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. టీడీపీ నాయకురాలు భూను ఈశ్వరి మరియు కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్, కోస్తావాణి ఫ్రెండ్ సర్కిల్, బాబీ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 దేవి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు భూను ఈశ్వరి మాట్లాడుతూ స్థానికులందరి సహకారంతో గత 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విజయదశమి పురస్కరించుకుని అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భూను ఈశ్వరి అండి. మాది 29వ వార్డు. ఇది కొత్తపేట పెద్ద వీధి. నేను 11 సంవత్సరాలు పూర్తయ్యి ఇది 12వ సంవత్సరం. ఇక్కడ కొత్తపేట పెద్ద వీధిలోని మాకు ప్రతి ఒక్కరూ కూడా 4 వీధుల నుంచి అందరూ కూడా సహకరించి అందరి సహకారంతోనే నేను ఇక్కడ పేరు కంటే నేను కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ బాబీ సీరెడ్ బాబీ ఫ్రెండ్ సర్కిల్, అలాగే కోస్తావాణి ఫ్రెండ్ సర్కిల్, నేను భూను ఈశ్వరి, నేను కొత్తపేట పెద్ద వీధిలోని గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోని వర్క్ చేస్తూ నేను జన్మభూమి కమిటీ మెంబర్గా, అలాగే 30 గ్రూపులకి నేను ఒక ప్రెసిడెంట్ గా, అలాగే టీఎల్ఎఫ్ లోని సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటే మన ఆదిరెడ్డి వాసు గారు కుటుంబం తరపున నన్ను పిలిచి వార్డు నెంబర్గా పరిమితం అయిపోతున్నావు నువ్వు, అందుకని నువ్వు మాతో కలిసి పనిచేసి నన్ను టౌన్కే నన్ను అంగన్వాడీ ప్రెసిడెంట్ చేశారు. అంగన్వాడీ ప్రెసిడెంట్ చేసిన నేను కొత్తపేట పెద్ద వీధిలోని గత నాకు 36 సంవత్సరాలు పెళ్లయింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎంతో సహకరించి నేను చిన్న కార్యక్రమం సోవలమ్మ పండగ చేసిన, ఒక దుర్గమ్మ సంబరం చేసిన నాకు అందరి సహకారంతోనే మేమేదో మాకు కలిగింది ఒక 25,000 ఒక 50,000 ఖర్చు పెడతాం. నేను 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత అమ్మవారికి ఇంత కార్యక్రమం చేస్తున్నానంటే నాకు అందరూ సహకారంతోనే చేస్తున్నాను. 11 పూర్తయి 12వ సంవత్సరం. నేను 29 సంవత్సరాలు బట్టి నేను భవానీమాల వేసుకుంటున్నాను. అందుకని ఈ సంవత్సరం విజయవాడ అమ్మ దుర్గమ్మే ఇక్కడ మాకు నమ్మకం. కుంకుమ పూజలు చేసిన, పిల్లలకి సరస్వతి కటాక్షం చేసిన, ప్రతిరోజు 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము 5వ తారీఖు వరకు మాకు అమ్మవారు ఇక్కడ ఉంటుంది. ఈ 12వ సంవత్సరంలోని 22 నుంచి 5వ తారీఖు వరకు కార్యక్రమంలోని 22వ తారీఖున మేము కోలాటకం పెట్టి 30 మందికి చీరలు ఇవ్వడం జరిగింది. మంచి గొప్ప కోలాట సోవలమ్మ భజన మండపాలతో చేయడం జరిగింది. అలాగే 2వ రోజు 23వ తారీఖున కూడా కోలాటకం చేయించి 30 మందికి చీరలు పెట్టాం. 3వ రోజున పడిపూజ చేయించాం. కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్, కోస్తావని ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలోని చేశాము. అలాగే 4వ రోజున దీపాలారాధన చేశాం. 5వ రోజు నాడు అమ్మవారి సంబరం మేము దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి సంబరం చేయిస్తే మాకు ఇక్కడ సహకరించి 25,000 30,000 ఖర్చు పెట్టి మా అమ్మవారు ఎదుర్కొంటే లక్ష్మీ గారు చేయించారు. అలాగే అది చేయించిన తర్వాత మేమున్నామని ముందుకు వచ్చి 25 మంది ఇప్పుడు ఇక్కడ ఈ సరస్వతి పూజలో నమ్మకం, అమ్మవారు అంటే చాలా నమ్మకం, ఇక్కడ దుర్గమ్మ ఉందని నిరూపించుకున్నారు. ఇక్కడ అందరు సరస్వతి పూజకు కూడా వైట్ల రాజేష్ మెడికల్ రిప్రజెంట్ గా చేస్తారు. మాతో పార్టీలో కూడా తిరుగుతాడు. ఆ అబ్బాయి ఈ రోజు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ సీరెడ్ బాబీ గారు, అలాగే మాకు ఇక్కడ గేదెల ప్రసాద్ గేదెల సూర్యబాబు గారు, కొత్తల గోపి గారు, అలాగే ప్రతి ఒక్కరు ఫ్రెండ్ సర్కిల్ సతీష్ గారు, వాసు గారు, పేరు పేరున పవన్, ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే నాకు 25 మంది టీం ఉన్నారు ఇక్కడ. ఆ టీం నాతో పాటు పార్టీలో ఏంటి బయట ఏంటి ఏది చేసినా సరే ఇక్కడ నాకు నేనున్నాను ఈశ్వరాన్ని వస్తారు. ఈ రోజు వరకు ఎంత ఘనంగా చేశానంటే మా కొత్తపేట 29వ వార్డు సహకారంతో చేశాను. రేపు కూడా నీలి బిందులతో మేము ఎర్రచీరలతో ఉన్నామని ఎర్ర చీరలు అందరూ కట్టుకుని 108 బిందులతో కూడా కార్యక్రమం పెట్టాము. ఎల్లుండి కూడా మేము గణపతి చండీ హోమం చాలా గట్టిగా చండీ హోమం చేస్తున్నాము. 4వ తారీఖున గొప్పగా అన్నదానం చేస్తున్నాము. 5వ తారీఖున ఊరేగింపు పెడుతున్నాము. మళ్ళీ భజన మండలి పెట్టుకున్నాము. మీరందరూ ప్రతి ఒక్కరూ రూపాయి నుంచి నాకు 10,000 20,000 దాకా సహకరించి బట్టి నేను ఈ కొత్తపేటలోని కష్టానికైనా సుఖానికైనా ఆదుకుంటున్నానని వీళ్ళందరూ నాకు తోడుగా నీడగా ఉండి ఈ అమ్మవారి ఆశీస్సులతోని మేము ఎంత ఘనంగా చేశామంటే నా కొత్తపేట పెద్ద వీధి 29వ వార్డాలంటే నాకు చాలా ప్రేమ, చాలా తీపి. అందరూ ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి, మాకు ఈ పంతులు గారు కూడా నాకు 12 సంవత్సరాలు బట్టి గణేష్ పంతులు గారు కూడా ఎంతో సహకరించి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇంత అమ్మవారు ఉన్నదని మాకు మొన్న వెంకటేశ్వర స్వామి
పూజ జరిగిన రోజున అమ్మవారు వచ్చి మీ కొత్తపేట పెద్ద వీధులు ఎంత గొప్పగా చేసి నేను ఎక్కడ కని విని ఎరగం గుడుల్లో చూసాం గానీ ఎంత పెద్ద కార్యక్రమం చేసినందుకు నాకు అమ్మ ఎంత గొప్పగా ఇచ్చిందో నాకు నమ్మకం. మా ఆదిరెడ్డి వాసు గారి కోసం నేను 10 సంవత్సరాలు చేసి ఆపేశాను. ఆదిరెడ్డి వాసు గారి కోసం మళ్లీ కోవిడ్ తర్వాత ఆదిరెడ్డి వాసు గారు గెలవాలని సంకల్పం, అలాగే వెంకటేశ్వర స్వామి మాలు 7 నెలలు వేసుకున్నాను. ఆ సంకల్పంతో మళ్లీ కింద సంవత్సరం నుంచి మొదలెట్టాను. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం బాగుంటే, మన చంద్రబాబు నాయుడు గారు బాగుంటే, మేమందరం బాగుంటే ఈ రోజు నాకు గుడికి సోవాలమ్మ గుడికి నాకు 3 నెలల క్రిందటే నన్ను నెంబర్గా వేశారు. కానీ ఈ మాల మీద నాకు రావాలని అమ్మవారిని అడిగాను. ఆ అమ్మవారు నాకు ఈ రోజు మూలా నక్షత్రం పుట్టినరోజు నాడు నేను సోవాలమ్మ గుడి గ్రామ దేవతల గుడిలోని డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం. అలాగే 5వ తారీఖున కూడా నాకు జరుగుతుంది. నేను నిజంగా ఆదిరెడ్డి వాసు గారు చిన్న వయసులోనే అంత కష్టపడుతున్నారని ఆయనతో మేము కలిసి పని చేసినందుకు నేను మహిళా శక్తి టీమ్ లీడర్ని, ఒక అంగన్వాడీ ప్రెసిడెంట్ని, అలాగే కొత్తపేటలో ఒక నెంబర్ని, నేను టీఎఫ్లో ఏంటి ఇండ్లు ఏంటి డ్వాక్రా గ్రూప్ లీడర్ ప్రతి దానికి లీడర్గా. అంటే నేను ఎంత చేస్తున్నానంటే మా కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాను. అందరికీ నమస్కారం.